వినుకొండ పట్టణ ప్రజలకు రాబోయే 6వ తారీఖు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరియు అభినందనలు. దీనిలో భాగంగా వినుకొండ పురపాలక సంఘం తరపున బృహత్కరమైన ఒక 6 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందుగా మన వినుకొండ ఏదైతే ఉందో ఆ పెద్ద కొండని చిన్న కొండలో ఉన్న 2 కొండల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, అట్లాగే అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తీయించడం, అట్లాగే అక్కడ కావాల్సిన వాటర్ సప్లైని ఏర్పాటు చేయటం, ఎలక్ట్రికల్ని ఏర్పాటు చేయటం, బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే పట్టణంలో మన డివైడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివైడర్స్లో ఉన్న మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ పోల్స్ అన్నిటికీ కూడా మరి దానికి పెయింటింగ్స్ వేసి మరి రోప్ లైటింగ్ వేయటం, అట్లాగే సెంట్రల్ డివైడర్ ఏదైతే ఉందో ఆ డివైడర్లో ఉన్న ఆ బుషెస్ పెరిగిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కట్ చేసి వాటికి కూడా లైటింగ్ వేయటం జరుగుతుంది. అట్లాగే ఎల్ఈడి లైట్స్, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దకొండ మీద, చిన్నకొండ మీద, అట్లాగే కింద కూడా టెంపరీ టాయిలెట్స్, యూరినల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీని నిమిత్తమై మరి మొన్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ మరియు వినుకొండ శాసనసభ్యుల వారు, అలాగే మన పల్నాడు ఆర్డీఓ గారు మేడం గారు వివిధ శాఖాధిపతులతో మరియు మన వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారితో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక కన్వర్జెన్సీ మీటింగ్, ఒక ఎగ్జిక్యూషన్ మీటింగ్ అనేది వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారు సూచించిన ఆదేశాల మేరకు, సలహాల మేరకు రాబోయే తొలి ఏకాదశిని అత్యంత ఘనంగా, అత్యంత ఆనందంగా, వచ్చే భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఈరోజు మరి ప్రోగ్రాంలు మొదలుపెట్టడం కూడా జరిగింది. ముందుగా శానిటేషన్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. పొద్దున్న సెంట్రల్ సెక్రటరీస్తో, మేస్ట్రీస్తో మీటింగ్ పెట్టి సెంట్రల్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. అట్లాగే మన ఏఈ గారు ఏదైతే ఉన్నారో ఏఈ ఆదినారాయణ గారి ద్వారా జరగాల్సిన ముఖ్యమైన వాటర్ సప్లై కానీ, బ్యారికేడింగ్ వర్క్ కానీ, సెంట్రల్ డివైడ్ వర్క్ కానీ, టాయిలెట్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన మనకున్న టైం తక్కువ కాబట్టి ఆ టైంలో సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత బాగా పబ్లిక్ అందరికీ మరి కన్వీనియంట్గా ఉండేటట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా మరి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ పార్టిసిపేషన్తో మరి కార్యక్రమాన్ని అత్యంత మరి సుందరంగా మరి సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ వినుకొండ. నా పేరు సురేష్ నాయక్. మనం వచ్చేటప్పటికల్లా 6/7/2025 తొలి ఏకాదశి దానికి సంబంధించింది మన వినుకొండ మండలంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కొండ మీద ఉంది. ఆ కొండ మీద మనం ఇక్కడ వినుకొండలో చాలా గ్రాండ్గా, ఎప్పుడు ప్రతి తొలి ఏకాదశికి కూడా గ్రాండ్గా జరిగింది కాబట్టి ఆ ఏర్పాట్లు దానికి సంబంధించి శ్రీ గౌరవ చీఫ్ విప్ గారు మరియు మన శాసనసభ్యులు మన మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అన్ని శాఖల అధికారులతో అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యాచరణ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2-3 రోజుల్లో కూడా మీటింగ్ సమావేశం నిర్వహించి ఏం చేశారు ఏంటి అనేది కూడా చెప్తామని చెప్పన్నారు. దాని నిమిత్తంగానే మీటింగ్ అయిపోయిన తర్వాత నేను, సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి కూడా ఎక్కడైతే ప్రభలు పెట్టుకుంటూ ఉంటారో ఆ ప్రభల ప్లేస్ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి తిరగడం జరిగింది. దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే ఇంకా అది మన గౌరవ శాసనసభ్యుల వారి దృష్టిలో కూడా పెట్టి అది పర్మిషన్స్ తీసుకునే దాని ప్రకారం కూడా చూసి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎన్ఎస్పి కాలనీ దగ్గర ఉన్న స్థలం దగ్గర పెట్టుకోవడానికి, మళ్ళీ జూనియర్ కాలేజ్ దగ్గర అనువుగా ఉంటుందని చెప్పి ఆ 2 ప్లేస్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఆ ప్రభలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తుగా వచ్చి పలానా ఏరియాలో మేము ఎట్లా పెట్టుకుంటున్నామని చెప్పి చుట్టుపక్కల ఏ గ్రామాలైనా సరే, ఏ మండలంలో ఉన్నా సరే, మన చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడైనా ప్రభలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ 2 ప్లేస్ని ఐడెంటిఫికేషన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా పండగ వాతావరణంలో మంచిగా గ్రాండ్గా జరిగే విధంగా కూడా అన్ని శాఖల పరంగా కూడా చర్యలనే తీసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని
వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసి ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే కాల్ సెంటర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కాల్ సెంటర్లో కూడా మీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి అనేసి ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా పండగని బాగా చేసుకోవాల్సిందిగా కోరుతూ తొలి ఏకాదశి ముందస్తుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి అదేవిధంగా మొహరం కూడా ఉంది, మొహరం శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేస్తున్నామండి. థ్యాంక్స్.